మిస్ వరల్డ్ పోటీల కోసం రాష్ట్రానికి వచ్చారు మిస్ పోర్చుగల్ మారియా అమేలియా బాప్టిస్టా. ఆమెకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు అధికారులు. 2024లో మిస్ పోర్చుగల్గా ఎన్నికైన ఆమె గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనబోతున్నారు. 26 సంవత్సరాలుగా మిస్ మారియా బ్రెజిల్లో పుట్టి పోర్ట్లో నివసిస్తోంది. ఈ నెల 10న జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు హాజరయ్యేందుకు సుందరీమణులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది వచ్చారు. ఈ సుందరీమణులు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో కూడా పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 16న ఐకానిక్ పిల్లలమర్రి పర్యాటక ప్రదేశాన్ని సందర్శించనున్నారు. దీంతో జిల్లా అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. సుందరీమణుల రాక కోసం పిల్లలమర్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ప్రపంచ దేశాల సుందరీమణుల పర్యటనకు పాలమూరు జిల్లా వేదిక కాబోతుంది. పాలమూరు జిల్లా ఐకాన్గా ఉన్నటువంటి పిల్లలమర్రిని ఈ నెల 16వ తేదీన ప్రపంచ దేశాలకు చెందిన 22 మంది సుందరీమణులు ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ముఖ్యంగా 72వ సుందరి పోటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ పర్యటన మొత్తంగా ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ మనం పిల్లలమర్రిలో ఉన్నాము. పిల్లలమర్రి ఈ ప్రాంతానికే ప్రపంచ దేశాలకు చెందినటువంటి 22 మంది సుందరీమణులు రాబోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ నెల 10వ తేదీ నుంచి కూడా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించబోతున్నారు. అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత అక్కడి నుండి 22 దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులంతా కూడా పాలమూరు జిల్లాకు రాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వారు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ను మనం గమనించవచ్చు. ఈ నెల 16వ తేదీన వాళ్ళు ఇక్కడికి వచ్చే క్రమంలో రహదారుల దగ్గర 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఇప్పటికే ఈ యొక్క పాలమూరు పిల్లలమర్రికి సంబంధించి దీనికి సంబంధించి మల్టీ జోన్ ఐజీగా ఉన్నటువంటి సత్యనారాయణతో పాటు స్థానిక ఎస్పీ జానకితో పాటు వారందరూ కూడా ఇక్కడ ఈ యొక్క ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఆ రోజు వారికి వచ్చే క్రమంలో ఎట్లాంటి కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలి, ఏ విధంగా కార్యక్రమాన్ని రూపొందించాలనే క్రమంలో కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ పిల్లలమర్రి దగ్గర కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా వారు వస్తున్న నేపథ్యంలో దాదాపు 1000 మందితో కూడినటువంటి పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడంతో పాటు ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కసరత్తులు మొదలుపెట్టినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి జిల్లాలో అతి ప్రధానమైనటువంటి ప్రాంతంగా అతి చారిత్రాత్మకంగా చెప్పుకునే పిల్లలమర్రిలో ఈ కార్యక్రమం జరగబోతుండడం సర్వత్రా ఆసక్తిని నెలకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి ఆర్కియాలజీ, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మిగతా విభాగాలు అన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావుతో పాటు మహబూబ్ నగర్ కలెక్టర్, ఐజీ, అదేవిధంగా ఎస్పీలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకైతే తలమునకలైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులు వస్తున్న రోజున మొత్తంగా రహదారులకు సంబంధించి డైవర్షన్తో పాటు ఆ రోజు వారి ఇక్కడికి వచ్చిన క్రమంలో పిల్లలమర్రిలోకి ఎవరిని అనుమతించకుండా నిషేధం విధించినటువంటి సిచ్యువేషన్ పిల్లలమర్రి దగ్గర కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా 16వ తేదీన పాలమూరు జిల్లాలో ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణుల పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, పిల్లలమర్రి నుండి.